మేడం మేము కష్టం చేసిన పైసలు మేము అడుగుతున్నాం తప్ప మేము వాళ్ళు వచ్చిన లాభాలు అడుగుతలేము, నష్టం అడుగుతలేము. మరి ఎప్పుడు ఇస్తారు మాకు? రవాణా శాఖ మంత్రిని కలిసినాం, ఎండి గారిని కలిసినాం, ఈడీ గారిని ఎవరు కలిసిన స్పందన లేదు మేడం. మరి ఎవరు ఇస్తారు మాకు? మాకు ఎండి గారే కదా ఇచ్చేది. మరి మా సీఎం గారేమో అపాయింట్మెంట్ ఇయ్యారు మాకు. ఎట్లా మేడం? ఇప్పుడు అంతా బీపీ షుగర్లు మేడం. మేము ఇప్పుడు ఈ రోజులో మేము ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది మేడం? 36 సంవత్సరాలు మేము డ్యూటీ చేసా. మేము పెళ్లిలకు పోలే, పేరెంట్లకు పోలే, ఎక్కడ పోకుండా మేము ఖచ్చితంగా మంచి డ్యూటీ చేసినాం మేడం. మా డబ్బులు మాకు ఇవ్వడానికి మీకు ఎందుకు బాధ? వాళ్ళు ఇంటికి వెళ్ళిస్తున్నారా, జేబులోకి వెళ్ళిస్తున్నారా? దయచేసి ఇప్పటికైనా ఎండి గారికి, సీఎం గారికి, రవాణా శాఖ మంత్రి దండం చెప్తున్నా, మా డబ్బులు మాకు ఇప్పడానికి రిక్వెస్ట్ చేస్తున్నా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు రిటైర్డ్ అయ్యారు? 2024 రిటైర్డ్ అయ్యాం. మాకు 2017, 2021 వేతన అవి ఏరియల్స్ రావాలి, మాకు పిఎఫ్, గ్రాడ్యుటీ డిఫరెన్షియల్ రావాలి. ఇంతవరకు రాలేదు. ఎన్నో ధర్నాలు చేసినాం మేము. అసలు మా బాధను పట్టించుకుంటే నాదుడే లేదాడ. రావడం ఇట్లా ఇక్కడ ఇచ్చేసి బాధపడిపోవడమే జరుగుతుంది, కానీ ఏ మాత్రం స్పందన లేదు. అది మీరు ఎన్ని సంవత్సరాలు అయింది రిటైర్డ్ అయ్యి? మేము 2013లో అయినండి. ఇంతవరకు మాకు ఏం పింఛనము ఏం లేదు. 2000 వస్తున్నాయి మాకు ఇంతవరకు. ఇప్పుడు పింఛన్ కోసం ఎన్ని ఏళ్ళే కొట్లాడినా కూడా ఇంతవరకు ఏం పింఛను రాలేదు. మీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వచ్చాయా? మాకు అప్పుడు వచ్చినాయి లేదండి, బెనిఫిట్ అప్పుడు వచ్చినాయి, ఇప్పుడు రాలేదు. ఇప్పుడు వరకు రాలేదు. మీరు పదే పదే ధర్నాలు చేస్తున్నారు, మరి పదే పదే ధర్నాలు చేస్తున్న గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు? మన సమ్మెలో భాగంగా మన ఎండి గారు ఏం చెప్పారంటే 2013, 2017 పిఆర్సీ ఎవరికైతే ఏరియల్స్ ఇవ్వాలో అవన్నీ కంపల్సరీ ఇస్తా అని మన పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రితోటి కూడా మాట్లాడి ఎవరైతే రిటైర్డ్ అయ్యారో వాళ్ళందరికీ న్యాయం చేస్తా అని చెప్పిండు. ఇంతవరకు న్యాయం జరగలేదు, వాళ్ళకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు. కొంతమంది డబ్బులు రాక అనారోగ్యానికి గురై కూడా కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బాధలు కూడా మరి చెప్పుకోవాలిగా మేడం. కొంతమంది రిటైర్మెంట్ అయితే ఏంటంటే వాళ్ళకి వచ్చే డబ్బులు పిల్లల చదువులకు, పిల్లల పెళ్లిలకు వాటికి ఉపయోగించుకుంటారు. మనకు చాలని జీతాలు, మన అందులో పెన్షన్ కూడా తక్కువ. ఇప్పుడు ఎన్జిఓస్ లెక్క మనకు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఒక ఆయన 1,85,000 పింఛన్ వస్తుంది. ఆయనకు వేరే పైసలు రాకుండా నడుస్తుంది. మరి ఇక్కడ ఒకళ్ళకి 2,000 వస్తుండే, ఆయన 10,000 వస్తుండే. ఈ రోజుల్లో మరి జీవితం గడపాలంటే కష్టం కాదు మేడం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన. అట్లా కాబట్టి ఎండి గారు చొరవ తీసుకొని మరి ఎవరికైతే రావాల్సిన 2017 పిఆర్సీ కానీ, ఏరియల్స్ కానీ, 17 ఏరియల్స్ కానీ ఇస్తున్న వాగ్దానంతో పాటు వాళ్ళకి న్యాయం చేసి ఇస్తే వాళ్ళు కూడా అనారోగ్యానికి గురైన వాళ్ళు కూడా ఆరోగ్యం బాగా చేసుకుంటారు, పిల్లల పెళ్లిళ్ళు చేసుకుంటారు, ఉన్నత విద్యకు సంబంధించిన పిల్లలకు చదువులకు ఉపయోగించుకుంటారని నా విజ్ఞప్తి. ఇంకా కొంతమంది ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉన్నారు, మాట్లాడదాం. గతంలో ఇదే బస్ భవన్ దగ్గర ధర్నా చేయడం జరిగింది, మీరంతా శాంతియుతంగా. ఏమైనా ప్రభుత్వం స్పందించింది? అవును, గతంలో చాలాసార్లు 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి. ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్కి రావాల్సిన డబ్బులు ఏవైతున్నాయో ఇంతవరకు ఇవ్వడం లేదు. వీళ్ళు చీమ కుట్టినట్టు కూడా లేదు. దీనికి జాయింట్ మీటింగ్లో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఏమాత్రం చర్య తీసుకుంటలేరు. మీదికి మాత్రం వాళ్ళు ఏంటంటే నెలకు 10 కోట్లు ఇస్తామంటున్నారు. 10 కాదు కదా, 10 రూపాయలు కూడా ఇవ్వలేదు. మరీ అధ్వానమైన పరిస్థితి ఏంటంటే రిటైర్డ్ అయ్యి ఇప్పుడు జనవరి నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇప్పటి వరకు కూడా గ్రాడ్యుటీ కూడా పేమెంట్ చేయలేదు ఇంతవరకు. ఇంత అధ్వానమైన మేనేజ్మెంటు ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా ఉండదు. కానీ ఇప్పటికీ సుమారుగా 2019 నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇంతవరకు 1 పైసా కూడా 2017 వేసుకెళ్తూ మరి ఇవ్వకుండా ఏం చేస్తారో అర్థమవుతలేదు. మొన్న కూడా డబ్బులు వచ్చాయి, కొన్ని డబ్బులు వస్తే లోన్ తీసుకొని డబ్బులు వస్తే అది ఎలక్ట్రిక్ బస్సులకు పెడుతుంది తప్ప రిటైర్డ్ ఎంప్లాయీస్కు పైసలు ఇవ్వాలన్న మేనేజ్మెంట్కి ఏమాత్రం లేదు. ఈ విషయమై ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని రిటైర్డ్ ఎంప్లాయీస్కి రావాల్సిన డబ్బులన్నీ ఇప్పించాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఎలక్ట్రికల్ బస్సులకు పెడుతున్నారు. ఆల్రెడీ మీరు రిటైర్డ్ అయ్యారు కాబట్టి వీళ్ళతో మనకు పని లేదని అనుకుంటున్న ప్రభుత్వం ఏమన్నా? ఏది రిటైర్డ్ అయ్యారు కదా మీరు, రిటైర్డ్ అయ్యారు కాబట్టి మనకి సర్వీస్ ఉండదు కాబట్టి పనికిరాలని పట్టించుకోవట్లేదా? అవును, ఇప్పుడు మమ్మల్ని ఏంటంటే రిటైర్డ్ అయిన చనిపోయిన లాగా చూస్తున్నారు. రిటైర్డ్ అయినతో పని లేదు, వీళ్ళకి ఇవ్వాల్సిన పని లేదు, ఎగ్గొడితే అయిపోతుంది అన్న మాటలు ఉన్నారు. మొన్న జాయింట్ మీటింగ్లో కూడా, ఈడీసీ మీటింగ్లో కూడా ఒకటే మాట చెప్తున్నారు, మేము ఇయ్యము, మాకు చేత కాదు, మాతోటి కాదు అని చెప్తున్నారు. మా చేత కానప్పుడు స్పేస్ స్కేల్స్ ఎందుకు ఇచ్చిళ్ళు, మరి సర్క్యులర్ ఎందుకు ఇచ్చిళ్ళు? సర్క్యులర్ ఇవ్వకపోతే మేము గవర్నమెంట్ దగ్గరనే పోరాడడం, గవర్నమెంట్ ద్వారానే మేము సాధించుకుంటున్నాం. గవర్నమెంట్ దగ్గరనేమో పొన్నం ప్రభాకర్ దగ్గర, బట్టి విక్రమార్క దగ్గర ఒప్పుకొని 21 పే స్కేల్ ఏరియాస్ ఇస్తాము, 17 పే స్కేల్ ఇస్తాము, అన్ని ఇస్తామని చెప్పి మేనేజ్మెంట్ అక్కడ తలకాయ వచ్చింది. ఇక్కడికి వచ్చాక మాత్రం మేము ఇవ్వలేమని చెప్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య, దుర్మార్గమైన విషయం. ఇది ఆర్టీసీ కార్మికులకు ఇంకోటి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ లాగా పెన్షన్ వస్తే ఇబ్బంది పడే వాళ్ళు కాదు, ఇక్కడ పెన్షన్ లేని ఉద్యోగాలు ఇవన్నీ. అందరికంటే అత్యధిక కష్టం చేసిన ప్రభుత్వ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఆర్టీసీ ఎంప్లాయీస్కు ఇంత అన్యాయం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం. నా పేరు నాగరాజు.
మధుర డిపోలో శ్రామికంగా చేసి రిటైర్డ్ అయ్యానండి. మరి మేము ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు చాలా ఆనందపడ్డాము. రిటైర్డ్ అవుతున్నాం కదా అని ఇంకా ఆనందపడ్డాము. కానీ మాకు పోయిన ప్రభుత్వం వారు మాకేం న్యాయం చేయలేదని ఎంతో బాధపడితే కొత్త ప్రభుత్వం వారు న్యాయం చేస్తామని మమ్మల్ని ఏదో రకంగా దాన్ని ఏమంటారంటే మమ్మల్ని నమ్మించారు. ఒక వచ్చిన గవర్నమెంట్ మమ్మల్ని నమ్మించి ప్రభుత్వంలో కలుపుతున్నాను, ప్రభుత్వంలో కలపలేదు. మాకు బోనస్లు లేవు, ఇన్కాష్మెంట్లు లేవు, ఏ విధంగా ఏరియర్స్ లేవు. 10 సంవత్సరాల నుంచి మాకు రావాల్సినటువంటి డిఏ ఏరియర్స్ కూడా ఇవ్వలేదు. మాకు లీవులు లాస్ అయిపోతున్నాయి, ఇన్కాష్మెంటు ఏ విధమైన రావట్లేదు. మాకు రావాల్సిన బకాయిలు ఇస్తే చాలామంది ఈ వయసులో బతుకుతారు. మరి ఈ గవర్నమెంటు ఈ చండాలమైన చర్య ఎందుకు తీసుకుంటుందో అర్థం కావట్లేదు. జనాలు కూడా ఆలోచించాలా. మీ టీవీ వాళ్ళు కూడా అన్ని రకాలుగా అందరికీ పబ్లిసిటీ చేస్తున్నారు, చాలా సంతోషం. కానీ ఇంకా వాళ్ళు మేలుకోవట్లేదు. మా మధుర నియోజకవర్గంలో మధురలో బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ ఉంది, మాకు ఉన్న ఉపయోగం లేదు. ఎవరు చెప్పుకోవాలా? పోనీ ఏమైనా పోరాడదామా? ఈ వయసులో ఏం పోరాడమంటారు? పోరాటం చేసాం, 34 సంవత్సరాలు ఆర్టీసీతో పోరాటం చేసాం. ఇంకెవరితో పోరాటం చేయాలా? తెలంగాణలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికుల వల్లే తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ఒక రకంగా మీరు తెలంగాణ రావడానికి బాటలు వేశారు. అన్నిటికీ బాధ్యతలు మేమే. తెలంగాణ రావడానికి చేసింది మేమే. తెలంగాణ వచ్చిన తర్వాత నష్టపోతుంది మేమే. మరి మాకు రావాల్సిన డబ్బులు మేము వాళ్ళని వడ్డీ అడుగుతున్నామా? లేక మాకు ఫిక్స్లు చేశాను, మాకు బోనస్లు లాగా ఏమైనా వేస్తున్నారా? మాకు రావాల్సిన డబ్బులు 10 సంవత్సరాల నుంచి వాళ్ళ కింద పెట్టుకుని నాటకాలు ఆడుతుంటే మేము ఎవరికి చెప్పాలా? ఎప్పుడు రిటైర్డ్ అయ్యారు? 2022. 4 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అవుతుంది. రావాల్సిన డబ్బులు రాలేదు. గవర్నమెంట్ వాళ్ళు ఇస్తాం అంటున్నారు. ఎప్పుడు ఇచ్చేది? సచ్చిన తర్వాత కాటిపోయినాక ఎవరు తినాలా? బతుకుండగా మేము తినాలా? ఎవరు తినాలా? ప్రభుత్వం తింటుందా? ఎట్లా ఇది మూడోసారి మీరు బస్ భవన్కి వచ్చి ధర్నా చేయడం అయినా స్పందించండి. మూడోసారి 4-5 సార్లు చాలా సార్లు వచ్చాం ధర్నాలకి. సిగ్గు గవర్నమెంట్కి ఏం చేయాలా? మాకు సిగ్గు అవుతుంది మేము రోడ్ల మీద రావాలంటే. కొత్త ఎండి నాగిరెడ్డి ఏమంటున్నాడు? నాగిరెడ్డి ఏమంటుండు? మూసుకుని కూర్చుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? అసలు వీళ్ళకి జీతాలు ఎందుకండి? అసలు జీతాలు ఎందుకు అంటున్నా? వీళ్ళకి జీతాలు ఇస్తే సంరక్షణ చేయాలా? మేము ఆర్టీసీ డ్రైవరం కదా, డ్రైవర్ చేసాం. మరి వెనక ప్రయాణికులు మమ్మల్ని నమ్మే కూర్చున్నారా? మీ ఎండీ నమ్ముకుని మేము చేస్తున్నాం. ఎండీ చేయాలా? రేవంత్ రెడ్డి గారికి ఏం తెలుసు? చెప్పి వింటాడు అంతవరకే. ఈయన చెప్పాలి కదా. ఈయన చెప్పకపోగా ప్రజలు చెప్పేయని అందరూ వింటున్నారు తప్పితే కర్మ అనుభవించాల్సి వస్తుంది మా పరిస్థితి. చివరికి పిల్లలకు దూరం అయిపోయాం, భార్య పిల్లలకు దూరం అయిపోయాం, అప్పులోడికి దూరం అయిపోయాం. అప్పులోడు వస్తే మేము పక్క పోవాల్సి వస్తుంది. ఎవరన్నా అడిగితే డబ్బులు ఇవ్వట్లేదు. మరి మేము ఎవరికి చెప్పాలా? మాకేమైనా ఇంట్రెస్ట్ ఏమైనా ఇస్తున్నారా? మా డబ్బులకి ఇవ్వమనండి, లేకుంటే డబ్బులు వాళ్ళ దగ్గర ఉంచుకోమని, వాళ్ళు చేతనైనప్పుడు ఇవ్వమనండి. ఎఫ్డీ చేయమనండి మాకు రావాల్సిన డబ్బుల్ని. నెల పెన్షన్ లేదు మాకు, గవర్నమెంట్ పెన్షన్ లేదు మాకు. దాదాపు మీకు 800 కోట్ల దాకా మీకు రావాలి. అందుకే 8 లక్షల కోట్ల రూపాయలు నాశనం చేశారు 2 ప్రభుత్వాలు కలిపి.